దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశం, కంబోడియా దేశాల గొప్పతనం ఏంటి, ఈ దేశాల మధ్య అనుబంధం ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా సంస్థల చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మాటల్లో విందాం. భారత్ ఫుడ్స్ అనేది కంప్లీట్ ఒక ఇండస్ట్రీ బేస్డ్ బిజినెస్ అండి. అండ్ కేఐటి కిరిరోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. అండ్ కంబోడియా ఇండియా విష్ణు స్టాచ్యూ ఫౌండేషన్ అనేది ఇది ఒక ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ. సో ఈ మూడు కూడా కంపల్సరీ మూడింటిని ముందుకు తీసుకెళ్తున్నాము. చాలా సంతోషంగా ప్రతి దాంట్లో కూడా దేని నుంచి వచ్చే తృప్తి దానికి ఉన్నది కాబట్టి మూడింటిని దేన్ని పెద్దగా దేన్ని చిన్నగా చూడకుండా మూడింటిని ఈక్వల్గా ముందుకు తీసుకెళ్తున్నాము. భారతదేశానికి కంబోడియాకి కల్చర్ వైజ్ చాలా కనెక్టివిటీ ఉంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి కూడా స్పిరిచువల్గా, కల్చరల్గా మన ఇండియా అండ్ కంబోడియా అనేది క్లైమాటిక్ వైజ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. పీపుల్ కూడా వెరీ సాఫ్ట్ స్పోకెన్ పీపుల్. మోర్ దెన్ 90% వాళ్ళు బుద్ధిజం ఫాలో అవుతారు. చాలా అకామిడేటింగ్ పీపుల్ ఉంటారు. చాలా పాజిటివ్గా ఉండేటువంటి మనుషులు, సంతోషంగా చూసుకునే మనుషులు. కాబట్టి ఇండియా అండ్ కంబోడియాలో వేరియేషన్స్ తక్కువ ఉన్నాయి. అండ్ కల్చర్ వైజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్, వెరీ వెల్ కనెక్టెడ్, డీప్లీ రూటెడ్. మన అంకుర్వాట్ అనే టెంపుల్ ఒక్కటి చూస్తేనే అక్కడ అంకుర్వాట్ అనే టెంపుల్లో మన మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా అక్కడ గోడల మీద చెక్కి ఉన్నాయి. సో అక్కడ చూడగానే మనకి ఆ మూమెంట్లోనే మనం టచ్ అయిపోతాం, కనెక్ట్ అయిపోతాం ఇండియాకి. కంబోడియా ఇండియా కనెక్టివిటీ అనేది ఇంతకుముందు తక్కువ ఉండే, బట్ ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి కనెక్టివిటీ, డైరెక్ట్ కనెక్టివిటీ. ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీ టు నాంపెన్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అలానే కాల్కటా టు సిమ్ రీప్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ రీసెంట్గా జూలైలోనే ఐ థింక్ ఎయిర్ ఏషియా కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఫ్రమ్ ఇండియా, లైక్ ఆల్మోస్ట్ బాంబే, కాల్కటా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డైరెక్ట్ కూడా కంబోడియాకి కనెక్ట్ అయ్యే కనెక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తామని ఎయిర్ ఏషియా కూడా అనౌన్స్ చేసింది రీసెంట్గా. ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా పెరుగుతున్నది. ఈ ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా బిజినెస్ డెవలప్మెంట్, ట్రేడ్ డెవలప్మెంట్, విజిటర్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇట్ కమ్స్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. రఫ్లీ అరౌండ్ 30,000 35,000 వన్ వే ట్రిప్లో వచ్చేస్తుందండి కంబోడియాకి, ఇండియా టు కంబోడియా. అండ్ వీసా ఈజ్ ఆన్ అరైవల్ వీసా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా వీసా అప్లై చేయొచ్చు. సో వీసా తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కంబోడియాకి. ప్రాపర్గా వచ్చేసి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే టూరిజం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అంకుర్వాట్ చూడొచ్చు. అక్కడ సీనాక్ విల్ అని ఉంది, ఐలాండ్స్ ఉన్నాయి, మండల్గిరి అని అదొక హిల్ స్టేషన్స్ ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్. ఈవెన్ నాంపెన్ ఈజ్ అ కంట్రీ క్యాపిటల్, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా హ్యాపీగా తిరిగేసుకొని ఒక 3 to 4 days ఆర్ 1 week ట్రిప్ పెట్టుకొని వెనక్కి రావచ్చు. ఇండియా టు కంబోడియా రఫ్లీ అరౌండ్ 6 hours ట్రావెలింగ్ టైం. లైక్ ఒకవేళ డైరెక్ట్ ఢిల్లీ టు పనోంపెన్ అనుకుంటే 4.5 hours డైరెక్ట్ ఫ్లైట్. ఒకవేళ ట్రాన్సిట్లో కూడా త్రూ బ్యాంకాక్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానీ ట్రాన్సిట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో ఆల్టుగెదర్ 6.5 hours వీ కెన్ అరైవ్ ఎట్ ద డెస్టినేషన్. కాంబోడియాలో లోకల్ కరెన్సీ పేరు ఖమెర్ రీల్స్. ఖమెర్ రీల్స్ అనేది 4,000 ఖమెర్ రీల్స్ ఈజ్ ఈక్వల్ టు $1. కానీ అక్కడ ఎక్కువగా $, ఎక్కువ సర్క్యులేషన్లో ఉంటుంది. ఇట్స్ ఎ డాలర్ ఎకానమీ. సో లోకల్ కరెన్సీ యూజ్ చేస్తారు అండ్ డాలర్స్ కూడా యూజ్ చేస్తారు, బట్ డాలర్స్ ఈజ్ ప్రివైలింగ్. మేజర్గా డాలర్స్ యూజ్ చేస్తారు. ఇండియన్ కరెన్సీ కంపేర్ చేస్తే ₹1కి 40 రీల్స్, రఫ్లీ 40 రీల్స్, 40 లోకల్ కరెన్సీ అన్నట్టు. బట్ లోకల్ కరెన్సీ కన్వర్షన్ టు ఇండియా అనే దాన్ని బట్టి ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వదు. అది ఎంత అంటే 40 రీల్స్ అని ఉన్నా కూడా దట్ డజంట్ మీన్ లైక్ 40 times లోయర్ డెవలప్మెంట్ ఉందని కాదు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ వేర్ వాళ్ళ లోకల్ కరెన్సీ వాల్యూ ఈజ్ మచ్ మోర్ లోయర్ కంపేర్ టు $. కానీ దేర్ జీడిపి ఈజ్ హయ్యర్. అట్లా ఉన్నాయి కాబట్టి కంట్రీస్ కంపారిజన్ కోసమే ఈ ఫిగర్స్. కానీ దిస్ డజంట్ రిప్రజెంట్ కంట్రీస్ ప్రోగ్రెస్. అక్కడ లోకల్ లాంగ్వేజ్ పేరు ఖమెర్ అండి, ఖమెర్ లాంగ్వేజ్. బట్ ఇంగ్లీష్ మోర్ ఆర్ లెస్ 30-40% ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచిగా అర్థమవుతుంది. అండ్ స్పెషలీ ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ అంతా కూడా దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్ పీపుల్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకొని వచ్చినటువంటి పీపుల్ ఉన్నారు. హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, పొలిటికల్ పొజిషన్స్ కానివ్వండి, everyone is now well educated people who are running the show in entire Cambodia. ఇప్పుడంతా కూడా ఇండియన్ రెస్టారెంట్స్ నాట్ లెస్ దెన్ ఒక 40-50 రెస్టారెంట్స్ ఓన్లీ నాంపెన్లోనే ఉన్నాయి, అలా సిమ్ రీప్లో ఉన్నాయి, వేరే బతమాంగ్లో ఉన్నాయి. సో ఎక్కడ వెళ్ళినా కూడా మన ఇండియన్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. 10,000 మంది ఇండియన్స్ కంబోడియాలో ఉన్నారండి, వేరే వ్యాపారాల వృత్తులలో ఉన్నారు.